Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Love You Muddu. తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. 2 hours 4 minutes రన్ టైంతో. ఇంకా స్టార్టింగ్ 2 minutes టైటిల్సే. ఇంక ఈ మూవీ అనేది చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రాజాసాబు ట్రైలర్ రియాక్షన్, శంబాలా, శాంపియన్, ఏసా, వృషభ, అనకొండ, దండోరా, పతంగు, వృత్త అనే రివ్యూస్ ఇచ్చి చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ, ప్లాట్, మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో వచ్చేసి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అనుకోకుండా కొన్ని కారణాల ద్వారా హీరోయిన్కి యాక్సిడెంట్ అయ్యి ఆ తర్వాత వ్యాధి ఏదో వస్తుంది. ఆ వ్యాధి ఏంటి, తర్వాత ఎలా నార్మల్ స్థితిలోకి తీసుకొచ్చాడు హీరోయిన్ని అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఈ మూవీ వచ్చేసి బేస్డ్ ఆన్ సోలాపూర్ అనే ఊర్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. అంజలి అండ్ ఆకాష్ అనే వాళ్ళ మధ్య జరిగిన నిజమైన కథ అంట. ఇంక ఈ నిజమైన కథ చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ హాఫ్ మాత్రం జస్ట్ ఓకే టు డీసెంట్, సెకండ్ హాఫ్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఎమోషన్తో తీసుకెళ్లారు. ఇంకా హీరో యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేశారు. హీరో పేరు వచ్చేసి సిద్ధు మూలిమని, కర్ణ అనే క్యారెక్టర్లో జీవించారు. ఇంక హీరోయిన్ అయితే నిజంగానే వ్యాధి వచ్చినట్టు చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. ఇంక హీరోయిన్ పేరు వచ్చేసి రేష్మా ఎల్లు, సుమతి అనే క్యారెక్టర్లో జీవించేశారు. ఇంకా ఈ మూవీ వచ్చేసి పాత సినిమాలు ప్లస్ పాయింట్స్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళింది. కానీ సాంగ్స్ మాత్రం తెలుగులో అసలు బాగోలేదు. బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. ఆ ఉన్న ఫీల్ కూడా పోద్దేమో, సాంగ్స్ అంత దారుణంగా ఉన్నాయి. కాన్వర్జేషన్స్, యాక్టర్స్ డబ్బింగ్ బాగుంది, కానీ సాంగ్స్ మాత్రం అసలు బాగోలేదు తెలుగులో. ఎడిటింగ్ ఇవన్నీ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా పాతకాలంలో సినిమాలలో ఉంటుంది. 2010లోనో 5లోనో రావాల్సిన సినిమాలాగా ఉంటుంది. సినిమా వచ్చేసి చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. 2 గంటలు ఉన్నా కూడా. ఇంకా ఇది వచ్చేసి చాలా రొటీన్గా ఉంటుంది. కానీ ఫస్ట్ 30 minutes చాలా బోరింగ్గా ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఓకే కింద ఉంటుంది. ఇంకా 50 minutes తర్వాత నుంచి ఎమోషనల్గా ఉంటుంది. ఆ తర్వాత క్లైమాక్స్ వరకు స్లోగా ఉన్నా పర్లేదు. మంచి ఫీల్ గుడ్ మూవీ. ట్రూ లవ్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు. కానీ స్లోగా ఉండే ఫీల్ గుడ్ చూసే వాళ్ళకైతే ఈ సినిమా నచ్చుద్ది. స్లోగా ఉండే ఫీల్ గుడ్ మూవీ చూసే వాళ్ళకి 4.3 out of 5 అయితే రేటింగ్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.